అందరికీ నమస్కారం. మై డియర్ ఫ్రెండ్స్, యమధర్మరాజు చిత్రగుప్తుడు అనే కాన్సెప్ట్ మీద మనం తెలుసుకుందాం. చిన్నప్పటి నుంచి మనం ఎన్నో సినిమాలు చూసాం. చనిపోయిన తర్వాత వాళ్ళందరూ యమలోకానికి వెళ్తారు. అక్కడ యమధర్మరాజు ఉంటాడు, కొలువు తీరి ఉంటాడు. ఈ చనిపోయిన వ్యక్తి అక్కడికి వెళ్తాడు. భూలోకం నుంచి వచ్చావా నాయన అంటాడనమాట. వచ్చాను స్వామీజీ అంటాడు. నీ భూలోక యాత్ర బాగా జరిగిందా నాయన అంటాడు. ఏదో జరిగిందిలే స్వామీజీ అంటాడు. కాస్త రెస్ట్ తీసుకున్నావా నాయన, చాలా కష్టపడి వచ్చావు, తీసుకున్నాను స్వామీజీ అంటారు. లేకపోతే ఇంకా తీసుకోవాలి స్వామీజీ అంటారు. ఒకవేళ బాగా రెస్ట్ తీసుకుని ఉన్నావంటే నువ్వు ఇప్పుడు ఇంకో పని చేయాలి నాయన అంటాడు యమధర్మరాజు. చెప్పండి స్వామి అంటే, నాయన చిత్రగుప్త అని పిలుస్తాడు యమధర్మరాజు. అక్కడ పక్కనే అల్లు రామలింగ గారు ఉంటారు, ఆయనే చిత్రగుప్తుడు. ఇలా ఊపుకుంటూ వస్తాడన్నమాట అల్లు రామలింగయ్య. స్వామి ఇక్కడే ఉన్నాను అంటాడు. ఏమి మీ ఆజ్ఞ అంటాడు అల్లు రామలింగ అంటే చిత్రగుప్తుడు యమధర్మరాజుతో. నాయన వీడికి భూలోకం నుంచి వచ్చాడు, బాగా రెస్ట్ తీసుకున్నాడు, కాస్త సేద తీరు ఉన్నాడు, వీడికి కాస్త నీ చిట్టాలన్నీ చూపించవయ్యా అంటాడు. చిత్రగుప్తుడి చిట్టాలు. అవశ్యం స్వామీజీ అంటాడు అల్లు రామలింగయ్య ఉరఫ్ చిత్రగుప్తుడు. నాయన అబ్బాయిని తీసుకెళ్తాడు. అబ్బాయిని అమ్మాయిని ఒక పెద్ద హాల్ ఉంటుంది, అందులో ఒక్కడికే ప్రవేశం. నువ్వు ఆ హాల్లోకి వెళ్ళిన ఆయన అని పంపిస్తాడు, లోపలికి పంపిస్తాడు చిత్రగుప్తుడు. అక్కడ పోయి నేను ఏం చేయాలి స్వామీజీ అంటాడు. నువ్వేం చేయొద్దు, అక్కడ ఏం జరుగుతుందో నువ్వు చూడు అంతే అంటే చిత్రగుప్తుడు నమస్కారం పెట్టి ఆ హాల్లోకి వెళ్తాడు. ఆ హాల్ పేరు ఆకాశిక రికార్డ్స్ హాల్. అక్కడ పోయి అక్కడ సినిమా థియేటర్లో ఉంటుంది. వీడు అక్కడ కుర్చీలో కూర్చుంటాడు, పెద్ద స్క్రీన్ వచ్చేస్తుంది. వీడు ఈ భూలోకంలో పుట్టినప్పటి నుంచి చచ్చిందాక వీడు ఏమేం చేశాడో అవన్నీ వాడికి కనబడతాయి. అంటే వీడి కథ వీడికే చూపిస్తారు. అక్కడ ఇంకెవరు ఉండరు, వాడు అక్కడే ఉంటాడు. ఇంకెవడు కామెంట్ చేయడానికి ఎవరు ఉండడు. వీడేం చేశాడో ఇంకెవరు చూడరు, అది వీడికే సొంతం. అయితే వీడి సినిమా అంతా చూస్తాడు. వీడు ఎలా పుట్టాడు, ఎలా పెరిగాడు, జీవితం గడిపింది, బాగా డబ్బులు దొంగతనం చేశాడు, కొన్ని మర్డర్లు కూడా చేశాడు. వాడి జీవితం అంతా వాడికి చూపిస్తారు. చివరికి వాడికి కరోనా వచ్చింది, వాడు చచ్చిపోతాడు. యమలోకానికి వస్తాడు. యమలోకానికి వచ్చిన తర్వాత దాంతో సీన్ అయిపోతుంది. వీడు ఒక గొర్రెని చంపుకుని తినాలనుకుంటాడు, మాంసం కావాలనుకుంటాడు. ఆ గొర్రె మీద కత్తి వేస్తుంటాడు. వీడు చాలా చక్కగా సంతోషంగా, ఎందుకంటే గొర్రె మాంసం తినాలి కదా, వాడు గొర్రె మీద కత్తి వేస్తుంటాడు. కత్తి వేస్తున్నప్పుడు వీడు గొర్రె శరీరంలో ఉంటాడు. వీడు అంటే గొర్రె అనుభవించినంత వీడు అనుభవిస్తాడు. అంటే రెండు వైపు నుంచి చూస్తాడు. వాడు చేసేవాడు వాడే, చేయబడేది వాడే. ఆ గొర్రె మేక గొంతు తెగుతుంటే ఆ పడే బాధ అంతా వీడు అనుభవిస్తాడు. అదే నరక బాధ. అంటే వీడు ఎంతమందికి దుర్మార్గంగా చేశాడో వాళ్ళందరి బాధలు వీడు అనుభవిస్తాడు అక్కడ వాళ్ళ శరీరాల్లో ఉండి. కనుక మనం చేసే ఏ పనైనా రెండు వైపులా పదును ఉన్న కత్తి, ఒకవైపు పదును ఉన్న కత్తి కాదు. మనం చేసేది మనం చూడాల్సి వస్తుంది, మనం చేసేది మనం అనుభవించాల్సి వస్తుంది. అలా కాదు, ఇంకో అబ్బాయి ఉన్నాడు, అందరికీ మంచి పనులు చేశాడు, అందరికీ సహాయం చేశాడు. ఎవరికో ఆకలి వేస్తుంటే పోయి భోజనం పెట్టాడు రోడ్డు మీద పోయేవాడికి. అందరికీ ఫ్లూట్ వాయించి వినిపించాడు, ధ్యానం నేర్పించాడు, పిరమిడ్ కట్టించాడు, పుస్తకాలు రాసి వినిపించాడు. వీడి జీవితం ఇలాంటిది. వీడు కూడా తన జీవితాంతా చూస్తాడు. ఎవరికైతే అన్నం పెట్టాడో వాడు పడిన ఆనందం అంతా వీడు మళ్ళీ అనుభవిస్తాడు వాడి శరీరంలో ఉంది. వీడు ఎవరెవరికైతే ధ్యానం నేర్పించాడో ఆ ధ్యానం నేర్చుకున్న వాళ్ళందరి యొక్క అనుభవాలు వీడు మళ్ళీ అనుభవిస్తాడు. ఆ ఆనందంతో వీడు అనుభవిస్తాడు. నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను, దేనికోసమైతే వెళ్ళాను అది చేసి వచ్చాను, నాకు సంతృప్తిగా ఉంది స్వామి. కానీ ముందున్నవాడు ఉన్నాడే, ఆ చెడిపోయినవాడు, అందరినీ దుఃఖం పెట్టినవాడు, బాధ పెట్టినవాడు, వాడు కింకర్తవ్యం అన్నప్పుడు ఇప్పుడు నేనేం చేయాలంటే, నాయన నువ్వు పాఠాలు నేర్చుకోలేదు, ఏ పాఠాలు నేర్చుకోవాలి నువ్వు వెళ్ళావో ఆ పాఠాలు నేర్చుకోకుండా వచ్చావు, ఇంకొన్ని దరిద్రమైన పని చేసి వచ్చావు. చాలా కర్మ నీకు మూట అంటుకుంది. ఏ భూలోకంలో అయితే నువ్వు కర్మని మూట కట్టుకున్నావో మళ్ళీ ఆ భూలోకానికే వెళ్ళి నువ్వు కర్మని క్లియర్ చేసుకుని రావాల్సిందే. ఇదే నీ తక్షణ కర్తవ్యం. పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే శయనం ఇహ సంసారే బహుదూతారే కృపయా పరే పాహి మురారే. పునరపి జననం పునరపి మరణం, మళ్ళీ నువ్వు పుట్టాలి నాయన. అంత వెంటనే జన్మ ఎత్తాం. దానికి మళ్ళీ ఏ తల్లి దగ్గర పుట్టాలి, ఏ తండ్రి దగ్గర పుట్టాలి, ఏ పాఠాలు నేర్చుకోవడానికి ఏ కుటుంబంలో పుట్టాలి, ఇవన్నీ ఉంటుంది. కథా కమామీష్ అంతా ఉంటుంది. నువ్వు ఏ కుటుంబంలో పుట్టాల్సిన వాళ్ళతో నువ్వు ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోకపోతే నువ్వు వాళ్ళ దగ్గర ఎలా పుడతావు? నీ తల్లిదండ్రులు నువ్వు ఒప్పుకోకపోతే నీ తల్లిదండ్రుల దగ్గర నువ్వు పుట్టలేవు. నువ్వు వాళ్ళ దగ్గర పుట్టావంటే వాళ్ళు ఒప్పుకున్నారు కంటే వాళ్ళు పుట్టావు. కింగ్ కర్తవ్యం అయిన తర్వాత నాయన మళ్ళీ ఇంకోసారి వెళ్ళాలన్నప్పుడు మళ్ళీ వాడికి కౌన్సిలింగ్ ఉంటుంది. ఇలా అన్నీ ఉంటాయి. వాళ్ళ లైఫ్ డిజైన్ చేయబడుతుంది వీడి యొక్క ఆత్మ ప్రగతి కోసం. అక్కడ పెద్ద టీం ఒకటి ఉంటుందన్నమాట. ఆ టీంకి ఏంటంటే
ప్రతివాడు జన్మ ఎలా తీసుకోవాలో ఆ టీం అంతా నిర్ణయిస్తుంది. నువ్వు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇక్కడ పుడితే బాగుంటుంది, అక్కడ పుడితే బాగుంటుంది, నువ్వు ఇది సాధిస్తే బాగుంటుంది, ఇది సాధించకపోతే బాగుంటుంది, నీ జీవితంలో ఈ ఫెయిల్యూర్స్ ఉంటాయి, ఈ సక్సెస్ ఉంటాయి అని వాడిని నిర్ణయిస్తారు. వాడిని నిర్ణయించిన ఇవన్నీ నీకే ఓకేనా అంటాడు. నాకు ఓకే లేదన్నాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళు మారుస్తారు, ప్లాన్ మారుస్తారు. వీడు ఓకే అనేంతవరకు వాడి ప్లాన్లు మారుస్తూనే ఉంటారు. చివరికి వీరికి ఓకే అంటాడు. స్వామీజీ ఓకే స్వామి, మీరు చెప్పింది నాకు ఇన్ని ఫెయిల్యూర్స్, ఇన్ని సక్సెస్, ఇన్ని మానాలు, ఇన్ని అవమానాలు నేను ఒప్పుకుంటున్నాను నా యొక్క స్క్రిప్ట్కి. ఒప్పుకుంటున్నావు నాయన, సరే మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకో, మళ్ళీ పుడతావు కదా, మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటారు. మళ్ళీ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత పుట్టే గంట కొడతారనమాట. గంట కొట్టినప్పుడు వీడు మళ్ళీ పుట్టడానికి రెడీ అయిపోవాలి. లటక్కన తిరిగి వస్తాడు, అక్కడ మాయమైపోతాడు, ఇక్కడ వస్తాడు, ఈ మాయాలోకంలో పడతాడు. కనుక నువ్వు చనిపోయి ఆ చిత్రగుప్తుడు నిన్ను ఆకాశంలో తీసుకెళ్ళినప్పుడు నువ్వు చేసిన పనులన్నీ నువ్వే చూస్తావు. ఒకవేళ మంచి పనులు అయితే అక్కడే నువ్వు స్వర్గం అనుభవిస్తావు, నువ్వు చెడు పనులు అయితే అక్కడే నరకం అనుభవిస్తావు. థ్యాంక్ యూ వెరీ మచ్.